నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆచూకీ లభించని 7 కోసం ఎస్ఎల్బీసీలో గాలింపు. రోబోతో సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం. ములుగు జిల్లాకు చేరుకున్న గవర్నర్ జిషుదేవ్ వర్మ. ఘన స్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో విషాదం. గుడిసెకు మంటలు అంటుకుని 3 మృతి. సౌదీలో అమెరికా ఉక్రెయిన్ మధ్య చర్చలకు రంగం సిద్ధం. నల్ల సముద్రం వరకు కాల్పుల విరమణపై మాట్లాడే అవకాశం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ చేరుకున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్రరామ్ గులాం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. మారిషస్ ప్రధాని స్వయంగా వచ్చి స్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేసిన మోదీ వివిధ రంగాల్లో కొత్త సహకారానికి తన పర్యటన అద్భుతమైన అవకాశమని ట్వీట్ చేశారు. పోర్ట్ లూయిస్లో ప్రవాస భారతీయులతో ప్రధాని కరచాలనం చేశారు. ఈ సందర్భంగా బిహారీ సంప్రదాయ సంగీతమైన గీత్ గవ్యతో ప్రవాసులు స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికి ఆయనతో కరచాలనం చేయడం అద్భుతమైన అవకాశమని మారిషస్లో ఉంటున్న ప్రవాసులు చెప్పారు. నవీన్ రామ్ గులాం ఆహ్వానం మేరకు పర్యటిస్తున్న ప్రధాని మోదీ మారిషస్ జాతీయ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారత ఆర్థిక సహకారంతో నిర్మించిన సివిల్ సర్వీస్ కళాశాల, ఏరియా హెల్త్ సెంటర్లు సహా 20 ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI పై విధించిన సస్పెన్షన్ను కేంద్ర క్రీడా శాఖ ఎత్తివేసింది. తద్వారా దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు, అంతర్జాతీయ టోర్నమెంట్లకు, జాతీయ జట్ల ఎంపికకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మార్గం సుగమం చేసింది. అండర్-15, అండర్-20 జాతీయ ఛాంపియన్షిప్లను హడావిడిగా ప్రకటించినందుకు 2023 డిసెంబర్ 24న WFIని కేంద్రం సస్పెండ్ చేసింది. WFIకి జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్ 2023 డిసెంబర్ 21న విజయం సాధించింది. అయితే మాజీ WFI అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ పట్టున గోండాలోని నందిని నగర్లో జాతీయ ఛాంపియన్షిప్ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఆ కారణంగానే WFIను సస్పెండ్ చేసింది. తాజాగా దిద్దుబాటు చర్యలు తీసుకున్నందున సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. పశ్చిమ కనుమల్లో కార్చిచ్చు ఇంకా అదుపులోకి రాలేదు. వరుసగా 2వ రోజు అనేక పర్వత శ్రేణులు అగ్నికి ఆహుతవుతున్నాయి. తమిళనాడులోని తేని జిల్లా పెరియాకులం పర్వత శ్రేణుల్లో మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసేందుకు అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి శ్రమిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో దాదాపు 200 ఎకరాలకు మించిన విస్తీర్ణంలో మంటలు కొనసాగుతున్నాయి. సొరక్కం అటవీ ప్రాంతంతో పాటు ఉరడి, ఉతుక్కడు ఫారెస్ట్ రేంజ్లపై అగ్నికీలలు ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో విషాదం జరిగింది. AGCR ఎన్క్లేవ్ సమీపంలోని ఒక గుడిసెకు మంటలు అంటుకుని 3 వ్యక్తులు మృతి చెందారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని తమకు ఫోన్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారులు తెలిపారు. 3 అగ్నిమాపక యంత్రాలతో చేరుకుని మంటలు ఆర్పివేసినట్లు చెప్పారు. గుడిసె లోపల 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతులను ఉత్తరప్రదేశ్లోని ఔరయా జిల్లాకు చెందిన జగ్గి కుమార్, శ్యామ్ సింగ్, జితేంద్ర కుమార్గా గుర్తించారు. వారి వయసు 34 నుంచి 36 ఏళ్లుగా ఉందని వివరించారు. भाई ये नहीं चलेंगे, नहीं दे सकते ये।
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా ఉక్రెయిన్ మధ్య చర్చలకు సౌదీ అరేబియాలో రంగం సిద్దమైంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందంతో చర్చల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో సమావేశమయ్యారు. ఇదే సమయంలో సౌదీకి చేరుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. అక్కడ జెలెన్స్కీకి సైనిక బలగాలు వందనం సమర్పించాయి. రష్యాతో 3 ఏళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధికారులు అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో సమావేశం కానున్నారు. నల్ల సముద్రం వరకు కాల్పుల విరమణ, సుదూర క్షిపణి దాడుల నిలువరింత, ఖైదీలను విడుదల చేయాలని చర్చలో ఉక్రెయిన్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ తమకు భద్రత కల్పిస్తే ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలపై అమెరికాతో ఒప్పందానికి సిద్దమని వారు వివరించారు. యుద్ధాన్ని ముగించేందుకు సమావేశాలు జరుగుతున్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థల లక్ష్యంగా రష్యా దాడి చేసింది. రష్యా బాలిస్టిక్ క్షిపణులు, బహుళ రాకెట్లతో దాడి చేసిందని కీవ్ మేయర్ విటాలీ క్లీచ్కోస్ చెప్పారు. వాటిని తమ దళాలు నిలువరించాయని చెప్పారు. మరోవైపు రష్యా రాజధానిని లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్ ప్రయోగించిన 60 డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. ఈ దాడుల సమయంలో మాస్కోలోని 2 విమానాశ్రయాల్లో రాకపోకలను నియంత్రించారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఒక భవనం పైకప్పును దెబ్బతిందని మాస్కో మేయర్ వెల్లడించారు. రేపటి నుంచి జరగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగేట్లు చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల హూందాను పెంచేలా ఏర్పాట్లు ఉండాలని యంత్రాంగానికి నిర్దేశించారు. బడ్జెట్కు సంబంధించిన సమావేశాలైనందున ఎక్కువ రోజులు జరుగుతాయని స్పీకర్ అభిప్రాయపడ్డారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలో అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు, సభ్యులకు సమాచారం అందించి సహకరించాలన్నారు. సభ్యులు సమయానికి సజావుగా శాసనసభకు చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతకుముందు సచివాలయంలో శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవుతారు. అసెంబ్లీ, కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, సర్కార్ను ఇరుకున పెట్టేలా అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందున చర్చల సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలు, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడం వంటి వాటిపై బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో దృష్టి సారించనున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం కాసేపట్లో సమావేశం కానుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి ఈ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలకు సంబంధించి కూడా పార్టీ తరపున ఈ సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావించాలి, వాటిని కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించేందుకు ఏ అంశాలను ప్రధానంగా ఉభయ సభలో లేవనెత్తాల అంశంపై కూడా దిశానిర్దేశం చేయడం. ప్రధానంగా రైతుల సమస్యలపై రాష్ట్రంలో ప్రస్తుతం నీటి ఎద్దడి నెలకొనడంతో కొంత పంటలకు ఇబ్బంది అవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో ప్రశ్నించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్దమవుతుంది. అందుకు సంబంధించి
వీటిపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేవనెత్తున్న అంశాలకు సంబంధించి కూడా ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కేసీఆర్ సన్నద్దం చేయనున్నారు. రేపు సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఏం చెప్తుంది, బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు, బడ్జెట్ కి సంబంధించి కూడా బడ్జెట్ లో ఏ అంశాలు ఉన్నాయి, ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చింది, వీటన్నింటి అంశాలపై పూర్తి స్థాయిలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సందర్భంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ రజతోత్సవ కార్యక్రమాలకు సంబంధించి కూడా మరొకమారు ఆ కార్యక్రమాల్లో కార్యాచరణ గురించి కూడా కేసీఆర్ వివరించనున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకుని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులిచ్చి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై మంత్రులు సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఏఎంఆర్పీ 5వ పంపు ఏర్పాటు చేసే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును పూర్తిగా అధ్యయనం చేసి గోదావరి నీటితో పాలేరు జలాశయాన్ని పరిపుష్టం చేసే పనులు వేగవంతం చేయాలని భట్టి ఉత్తమ్ చెప్పారు. బస్వాపూర్ మొదలు సింగూరు వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏదుల నుంచి బట్టె వరకు కాలువల పనులపై దృష్టి సారించాలని అన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టి పాత ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేయడంతో అవి ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైందని భట్టి ఉత్తమ్ పేర్కొన్నారు. సోమవారం గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇవాళ గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించనుంది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ ఇవాళ ప్రకటించనుంది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. 2023లో తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం రాధాకిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్పై ఉన్న రాధాకిషన్ రావును అరెస్టు చేయించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా చక్రధర్ గౌడ్ను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి పిలిపించుకుని రాధాకిషన్ రావు బెదిరింపులకు పాల్పడినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అప్పటి మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఇదంతా చేసినట్లు చెప్పారు. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని పీపీ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనల అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని 7గురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2 ప్రదేశాలను మరింత విస్తృతంగా తవ్వుతూ గల్లంతైన వారి జాడ కోసం శోధిస్తున్నారు. టీబీఎం ముందు భాగానికి చేరుకునేందుకు 7గురి జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం రంగంలోకి దించారు. రోబోతో రోబోటిక్స్ బృందం సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్టులో సొరంగంలోకి 110 మంది రెస్క్యూ టీం వెళ్లింది. సొరంగం పైకప్పు కుప్పకూలే అవకాశం ఉన్న చోట టైగర్ కాక్స్ ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ భవనంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ మృతి చెందాడు. లిఫ్ట్ రాకముందే డోర్ తెరుచుకోవడంతో కమాండెంట్ గంగారాం లోపలికి అడుగుపెట్టాడు.
దాంతో 3వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్టుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన గంగారాంను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. స్నేహితుడు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ను కలిసి తిరిగి వెళ్తుండగా లిఫ్ట్ ప్రమాదం జరిగి మరణించాడు. సచివాలయంలో సీఎస్ఓగా కూడా గంగారాం పనిచేశారు. గంగారాం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం. కమాండెంట్ గంగారాం మృతి పట్ల మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. పోలీసు శాఖకు ఉన్నత సేవలందించిన గంగారాం మృతి బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భాజపా నేత బూర నరసయ్యగౌడ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇష్టం లేదో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని డిమాలిషన్ చేయడం వారి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం. కానీ అదే ఓల్డ్ సిటీలో సాక్షాత్తు చెరువులో కట్టినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే కాలేజీ మాత్రం టచ్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోదు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, తెలంగాణ వాళ్ళే మాత్రం రాత్రికి రాత్రి ఎన్నోసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా రాత్రికి రాత్రే డిమాలిషన్ చేయటం అనేది వారి ప్రవృత్తిగా మారింది. మూడోది డిస్ట్రక్షన్. వారి పాలిటిక్స్ అన్నీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అయినాయి. వచ్చిన పుణ్యమా అంటే ఏందో కానీ సుంగిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, ఎస్ఎల్ఎస్బి కూలిపోయింది, అదేవిధంగా పెదవాగుది కూలిపోయింది. సో డిస్ట్రక్షన్. ఇంకోటి ఫోర్త్ డే ఏంటంటే డిసీవింగ్. పథకాల్లో డిసీవింగ్, బీసీలను డిసీవింగ్, ఎస్సీలను డిసీవింగ్, పారిశ్రామికవేత్తలను డిసీవింగ్, మహిళలను డిసీవింగ్ అనేది వారి ఒక పాలసీగా పెట్టుకోవటం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఢిల్లీ బ్లేమ్ గేమ్. ఆయన పరిపాలన మొత్తం ఢిల్లీ బ్లేమ్ గేమ్ మీద నడుస్తుంది. ఈరోజు చూస్తే వారు సీఎం పదవి చేపట్టి దాదాపు 420 రోజులైంది. 420 రోజుల్లో 40 సార్లు ఢిల్లీ పోయారు. అంటే 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీలో ఉన్నారు. నాకేమనిపిస్తుందంటే హిందీలో చెప్తా, ఢిల్లీ కా హవా మోడీ కా దవా రేవంత్ రెడ్డి साहब को बहुत अच्छा लग रहा है. ఢిల్లీ కా హవా మోడీ కా దవా రేవంత్ రెడ్డి साहब को बहुत अच्छा लग रहा है. నా సలహా ఏంటంటే ఇక్కడైతే వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళ సెక్రటేరియట్ కూడా ఢిల్లీలో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఆయన మనసు అంతా ఢిల్లీలోనే ఉన్నది. ఈ సందర్భంగా వారిని గుర్తు చేస్తున్నా. అదే మోడీ గారు దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి గుజరాత్లో ఉంటే వారు ప్రతిపక్షంలో అత్యధిక వారి యొక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సెంటర్లో అప్పుడు ఎక్కువ కాలం యూపీఏ ప్రభుత్వం ఉండే. కానీ ఆయన ఎప్పుడూ ఢిల్లీ సంవత్సరానికి 2-3 సార్లు కూడా ఢిల్లీ పోలే. అది పరిపాలనా దక్షత అంటే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారు ఢిల్లీకి సీఎమ్మా, మరి ఢిల్లీలో కేంద్ర మంత్రి, మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అనేది అర్థం కావట్లేదు. ఇంకో విషయం మీ అందరికీ తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మధ్య పూర్తిగా అపనమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎట్లా ఉందంటే
మనం చూస్తాం కదా చిన్నప్పుడు కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం సాక్షాత్తు టామ్ అండ్ జెర్రీ రిలేషన్ల లాగుంది. అందుకొరకే వాళ్ళు ఒక సూపర్ సీఎం మీనాక్షి నటరాజన్ గారు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు మన జరిగినటువంటి పాపం ఎంఎస్సి పదవుల సెలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టును పక్కకు పెట్టి యావత్ మీనాక్షి నటరాజన్ గారు సిఫార్సు చేసినటువంటి లిస్టునే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుమతించిందంటే దాని సాక్షాత్తు ఇద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ రిలేషను ఉన్నది. అది ఎన్ని రోజులు ఉంటుందో దేవుడే తెలవాలి. ఇకపోతే నా సలహా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈరోజు ఏంటంటే రాష్ట్రంలో ఎవరి దగ్గర చెలి కావలేదు, ఏ వ్యాపారం జరగట్లేదు. రియల్ ఎస్టేట్ అయితే కోమాల ఉంది, నిద్ర కూడా కాదు కోమాల ఉంది. వారికి తెలంగాణ రాష్ట్రం పార్టీలు ఏమైనా కూడా బీజేపీ ఎప్పుడైనా కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే పద్ధతిలో వెళ్తుంది. కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఇచ్చే సలహా బీజేపీ పార్టీ తరఫున ఏంటంటే మీరు డి పాలన వదిలిపెట్టి సి పాలన అలవాటు చేసుకోండి. సి పాలన ఏంటంటే ఫస్ట్ క్రెడిబిలిటీ. మీరు ఫస్ట్ క్రెడిబిలిటీ అంటే మీ మీద ప్రజలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నమ్మకం కుదిరేటట్లు ప్రవర్తించండి. 2 కోఆపరేషన్. మోడీ గారు మొదటి నుంచి చెప్తారు కోఆపరేటివ్ ఫెడరలిజం అని, అంటే రాష్ట్రాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని. మీరు ఈ రాజకీయ ఏదో మీకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి ఊరికే రోజు పొద్దున పొదుపుగాల మోడీ గారి మీద అవాక్కులు చవాక్కులు మరి కేంద్ర ప్రభుత్వం మీద వేయకుండా కోఆపరేటివ్ స్టేట్ అనేది ఇంపార్టెంట్. 3వది కొలాబరేషన్. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం దగ్గర దుడ్డు ఇల్ల, మీరే అన్నారు. అంత ముందుకు చాలా ప్రగల్భాలు పలికారు. దుడ్డు ఇల్ల. రాష్ట్ర ప్రగతి ఆగొద్దంటే కొలాబరేషన్ విత్ ద సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ మీరు చేయాలి. మీ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కొద్దిగా విఘ్నులతోని చప్పట్లు కొట్టే వాళ్ళని పక్కకు పెట్టి చర్చించే వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిత్ర నాయకుల్ని సలహాలు తీసుకొని సెంటర్ నుంచి కొలాబరేషన్తో రాష్ట్ర ప్రగతి కొరకు పాటుపడాలని నా యొక్క సలహా. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ డీఎస్పీని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 18 లక్షల నగదు, కారు, పోలీస్ యూనిఫామ్ స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించి డీఎస్పీనంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాడు. సూర్యాపేటలోని శ్రీ గ్రాండ్ హోటల్లో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. ఇతడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన నిందితుడు కోదాడకు చెందిన ఓ నిరుద్యోగ యువతికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తారని 36 లక్షలు వసూలు చేశాడు. పోలీసుగా నమ్మడానికి ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్, వాకీ టాకీలు కావచ్చు, నెంబర్ ప్లేట్ కావచ్చు, నేమ్ ప్లేట్ కావచ్చు, ఈవెన్ వెహికల్కి దాన్ని నమ్మే విధంగా, అదేవిధంగా యూనిఫామ్, టోపీ, బెల్ట్, లాఠీ అన్నీ కూడా సమకూర్చుకున్నాడు. ఇతను ఒక్కడే మనకు ప్రిలిమినరీగా తేలింది. ఇంకా ఏదైనా మనం డీటెయిల్గా పోలీస్ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఫర్దర్గా ఎగ్జామిన్ చేసుకొని ఫర్దర్ ఆధారాలు వస్తే వీ విల్ ప్రొసీడ్ అగైన్స్ట్ దెమ్. ఏ గ్రామంలోనైనా చిన్న నివాస భవనాలు, రద్దీకి సరిపడా రోడ్లు ఉండడం సర్వసాధారణం. కానీ ఆ పల్లెటూరులో మాత్రం పెద్ద భవంతులు, విశాలమైన రహదారులు, పేరున్న నగరాలను తలదన్నే మౌలిక సదుపాయాలు కనిపిస్తాయి. ఆ గ్రామం నుంచే 300 మంది యువత విదేశాల బాటపట్టి మిగతా గ్రామాల కంటే చదువు, ఉపాధిలో ముందున్నారు. వ్యవసాయంలోనూ సరికొత్త విధానాలను పాటిస్తూ ఔరా అనిపిస్తున్నారు.
సవాలక్ష సమస్యలతో తల్లడిల్లుతున్న పల్లెలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మునిపల్లి గ్రామం చుట్టూ పచ్చని పంట చేలు నగరాన్ని తలపించే భవనాలతో ఆకట్టుకుంటోంది. 5,000కు పైగా జనాభా, 1,200 నివాసాలున్న ఆ గ్రామంలో చాలా మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. అయితే మిగతా గ్రామాలతో పోల్చి చూస్తే ఆ గ్రామం అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. ఆధునిక శోభకులతో కూడిన నివాస భవనాలు, పరిశుభ్రత, పచ్చదనంతో కలకలలాడుతోంది. ఇప్పటికే అక్కడ నుంచి 300 మంది యువత అమెరికా, ఆస్ట్రేలియా, లండన్కు వెళ్లి స్థిరపడ్డారు. మరికొంతమంది విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గ్రామంలోని రైతులంతా పసుపు, మొక్కజొన్న, వరి సాగు చేస్తుంటారు. ఉదయాన్నే పొలాల వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగొస్తారు. అలా వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బులతోనే అందమైన భవనాలను నిర్మించుకున్నట్లు చెబుతున్నారు. విశాలమైన బీటీ రోడ్లు, ఎక్కడా కనిపించని విధంగా భూగర్భ మురుగు కాలువలు నిర్మించారు. ఎక్కడా రాజకీయ సంఘర్షణకు తావు లేకుండా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అంటున్నారు. అభివృద్ధి అంటే గవర్నమెంట్ ఇచ్చే నిధులే కాకుండా గ్రామంలో కూడా మరి మంచి ఇండ్లు నిర్మించుకొని విశాలంగా ఉండడానికి కూడా మరి అందరు కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలాగే 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా కూడా మేము గ్రామాన్ని అందరినీ కలిసి మరి అందరితోని ఐక్యంగా ఉంచి మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా మా ఇంట్లో ప్రయత్నం చేస్తున్నాం. మేము అంటే అన్ని కష్టపడి మా విలేజ్ మేము డెవలపింగ్ చేసుకుంటున్నాము. పిల్లలు చదువుకుంటున్నారు, అంతా బాగా చేసుకుంటున్నాము. మేము 12 గంటలు కష్టపడి పని చేసుకుంటాము.